మూడవ కీర్తన రాసింది ఆసాపు. ఆసాపు ఒక మంచి ఆత్మీయుడు, శ్రేష్టమైనటువంటి ఆత్మీయత కలిగిన వ్యక్తి. ఈ లోకంలో ఎవరున్నా, ఏది ఉన్నా లేకున్నా ప్రభు ఉంటే చాలు అని ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఆత్మీయతను కలిగి జీవిస్తున్న వ్యక్తి ఆసాపు. ఆసాపు కీర్తనలో తన వ్యక్తిగత సాక్ష్యాన్ని రాసుకున్నాడు. తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడాడు. అదేమిటో మనం చూస్తాం. కీర్తనలు 73వ అధ్యాయము 3వ వచనము నుండి. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. ఇక్కడ ఆసాపు ఏమంటున్నాడంటే, భక్తిహీనుల క్షేమము నా కంట కనబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడ్డాను. వారికి ఏ యాతనలు లేవు, వారు అన్ని విషయాల్లో పుష్టిగా బలముగా ఉన్నారు. కాబట్టి ఆ భక్తిహీనుల యొక్క ప్రవర్తన చాలా భయంకరంగా ఉంటది కనుక వారి ప్రవర్తన చూస్తున్నప్పుడు ఆసాపు తన జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాడు. నిజమే, మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు మనల్ని ఎంతగానో ఆత్మీయంగా దిగజారుస్తారు. ఇంటిలో ఆత్మీయులు లేనప్పుడు, అంటే వాక్య ప్రకారము జీవించే జీవిత విధానం లేనప్పుడు, కుటుంబంలో మంచివారు లేనప్పుడు, చెడు వ్యసనాలతో నింపబడిన వారిని బట్టి, భక్తిహీన మార్గాన్ని అనుసరించే వారిని బట్టి ఆత్మీయులైన వారు కొంచెం ఇబ్బంది పడతారు, చాలా కష్టపడతారు. చూడండి, భర్త మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నట్లయితే భర్తను బట్టి భార్య ఎంతో నలిగిపోతూ ఉంటుంది. ఆమెకి ఇంకా ఎంత మంచిగా ఆమె ఉన్నా, ఆమెకు అన్నీ ఉన్నా, భోజనం చక్కగా 3 పూట్ల తినే పరిస్థితి ఆమెకున్నా, ఆ మనసంతా భర్త పాడైపోతున్నాడు, భర్త అలా అయిపోతున్నాడు, భర్త ఇలా దిగజారిపోతున్నాడు, భర్త ఆ పని చేస్తాడు. ఇదే పని. ఇంకా ప్రార్థన చేసుకోవడానికి మనసు ఉండదు, బైబిల్ చదివితే మనసులోనికి రాదు. ఈరోజు చాలా మంది ఇదే పోరాటాలతో వెళ్తున్నారు. అలాగనే భర్తకి భార్య ఇంటి వారి మీద ద్వేషము, మత్సరము, బాధ, కష్టం. లోకస్తుల గురించి చెప్పడం, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని బాప్తిజం తీసుకొని మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేని స్థితిలో పడి ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు. ఆత్మీయులే కానీ వారు జీవితంలో కక్షలు, పగలు, అసూయ, ద్వేషము, మత్సరం ఇవన్నీ పెట్టుకొని వారి జీవితంలో ఎంతో నరక యాతన అనుభవిస్తారు. తిన్నా అది ఒంటికి పట్టదు. ఎంతసేపు వాళ్ళ మైండ్లో ఆ శత్రువుల్ని తరుముకోవాలా, వారు చేసిన తప్పుకి వారికి బుద్ధి చెప్పాలా, ఇదే వేదన ఎక్కువైపోయింది అందరికీ. అసలు మనశ్శాంతితో ఉన్న జీవితాలు మరుగైపోయాయి. మనశ్శాంతితో ఉండే జీవితాలు మరుగైపోయాయి. ఏ ఒక్కరూ కూడా మనశ్శాంతిని అనుభవించడంలా, పీస్ఫుల్గా వారి జీవితాన్ని చక్కగా నడిపించుకోలేకపోతున్నారు. ఏదేదో టెన్షన్స్ తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నారు మైండ్లో. వారి గురించి ఆలోచన, వీరి గురించి ఆలోచన, ఎదిరింటి వాళ్ళ గురించి ఆలోచన, బంధువుల గురించి ఆలోచన, రక్త సంబంధుల గురించి ఆలోచన, అత్తమామల గురించి ఆలోచన, ఇవన్నీ ఆలోచనలు ఉంటున్నాయి. కానీ మనశ్శాంతి కరువైపోయింది నా జీవితంలో అనే ఆలోచన లేదు. నిజమే, చుట్టూ ఉన్న వాళ్ళు పైనుంచి ఊడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. మన చుట్టూ దేవదూతలు ఏమి సంచరించావు. భయంకరమైన లోకంలో మనం ఉన్నాం, భయంకరమైన మనస్తత్వాల మధ్య మనం ఉన్నాం, నీచమైన కార్యములు చేసేవారి మధ్య మనం ఉన్నాం. కానీ మనం ఎలా కోరుకుంటాం అంటే, ఇతరులందరినీ మనం ఎలా ఉండాలని కోరుకు. వీళ్ళు ఒక దేవదూతలాగా ఉంటే బాగుండవు, నా ఫ్రెండ్ ఒక దేవదూతలాగా ఉంటే బాగుంటా, ఏంజెల్ లాగా ఉండాలా. ఎలా వీలవుతుంది? మీరు అందరి గురించి ఆలోచించి, వారి చెడు మార్గాల గురించి ఆలోచించి, వారి పాపపు జీవితం గురించి ఆలోచించి, వారి జీవిత విధానంలో దేవుడు లేకపోవడం వల్ల వాళ్ళ
జీవించే జీవితం ఇష్టానుసారంగా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించి వాడికి బుద్ధి చెప్తా, వీడికి సెట్ చేస్తా, ఈమెను సెట్ చేస్తా, ఒట్టి మాట. ఎవరిని ఎవరు మార్చలేరు, ఎవరిని ఎవరు మార్చలేరు. చాలా మంది అనుకుంటారు నేను మార్చేస్తాను, వాడిని ఎట్ట మార్చాలో మారుస్తా. ఏం మార్చదు, నీ వల్ల కాదు. మనిషిని మనిషి మార్చడం మీ వల్ల కాదు, మీ తరము కూడా కాదు. కనుక చాలా మంది భక్తిహీనుల గురించి ఆలోచించడం, వారిని ఏదో మారుస్తానని జీవితాంతం నాశనం చేసుకుంటారు. వీరిలో ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటారు, సమాధానం పోగొట్టుకుంటారు, కష్టపడతారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ మనము దేవుని పాదాల దగ్గరికి చేరిన వారము, మన చుట్టూ భక్తిహీనులు ఉన్నప్పుడు మనము దేవునికి ప్రార్థన చేసి వారిని ప్రభు పాదాల దగ్గర వదిలిపెట్టాలి. ప్రభువుకి అప్పచెప్పేవారిగా ఉండాలి. యేసయ్య పాదాల దగ్గర మనము వారిని విడిచిపెట్టాలి. ఎంతసేపు ఆ వ్యక్తులను విగ్రహంగా పెట్టుకొని వారి గురించే ఆలోచించడం, వారి గురించే ధ్యానించడం, వాళ్ళ గురించే ఇంకా జీవితం అంతా. మీ మనసుల్లో ఏ మనిషిని విగ్రహంగా చేసుకోవడానికి వీల్లేదు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇక్కడ ఆసాపు తను ఆత్మీయుడు, శ్రేష్టమైన వ్యక్తి, ఎంతో ఉన్నతమైన విలువలతో ముందుకు సాగుతున్నాడు. దేవుడుంటే చాలు అనుకుంటా ముందుకు సాగుతున్నాడు. అంత శ్రేష్టమైన వ్యక్తి యొక్క కనుదృష్టి దుష్టుడు ఎంత ఈజీగా మలిచాడంటే భక్తిహీనుల వైపుకి మళ్ళించాడంటే, నీచమైనటువంటి వ్యక్తుల మీదకి మళ్ళించాడు. ఆ భక్తిహీనులు చూస్తుంటే, ఆ గర్విష్ఠుల్ని చూస్తుంటే, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళని చూస్తుంటే మరి ఆసాపు ఆత్మీయ స్థితిలో దిగజారిపోవడం మొదలైంది. నా బలహీన సమయంలో నీ కృప నాకు బలమాయెను. నా ఒంటరితనపు లోయలలో నీ కృప నాకు తోడాయెను. కృపయే, నీ కృపయే నన్ను ధైర్యపరిచెను. యేసయ్యా నీ కృప ప్రతిదినం